థ్యాంక్ యూ సార్. ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హుజూర్ నగర్ పోలీసు వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నిర్ణయించిన ప్రకారం గుజరాత్ రాష్ట్రం అయినప్పుడు కూడా మన హైదరాబాద్ కూడా అనుబంధం ఉన్నది. తర్వాత మన హైదరాబాద్ ప్రాంతాన్ని సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతామని చెప్పని అప్పటి నిజాం గారు భారతదేశం అప్పుడు భారతదేశం చెప్పినప్పుడు పటేల్ గారు వచ్చి సెప్టెంబర్ 17 రోజున మన హైదరాబాద్ సంస్థానాన్ని ఆర్మీ ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అంటే మన తెలంగాణ కూడా అతని యొక్క సేవలు ఉన్నాయి. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఆ మానవుని యొక్క సేవలు మనము స్మరించుకోవాలి. కాబట్టి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఏకతా దివస్ ర్యాలీ, ఐకమత్యమే మహాబలం, ఇదే గొప్ప సత్యము సూత్రము. అందరం కూడా ఒకటే ఉండాలి. అన్ని సంస్థలను విలీనం చేసి ఈరోజు భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మహనీయులు. కార్యక్రమానికి మన సూర్యాపేట ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మా ఎస్ఎస్పీ గారికి, మా హుజూర్నగర్ ఆర్టీఓ సార్ గారికి, ప్రిన్సిపల్ కమిషనర్ గారికి, మా హుజూర్నగర్ శ్రీ చంద్రబాబు సార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారికి, నెక్స్ట్ మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా పిల్లలుగా జాతీయ ఐక్యతా దినోత్సవం ర్యాలీ ఆచరణ ఎస్పీ గారు, అలాగే సిఐ గారు, కమిషనర్ గారు, ఎస్పీఓ గారు, అలాగే ఈ కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నారు పట్టణ ప్రజలు, విద్యార్థులు, అలాగే ఇంకా అందరూ పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. మనము ఈరోజు జరుపుకుంటున్న 150వ దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఇప్పటికీ సంస్మరించుకుంటున్నాం, మెమరీ చేసుకుంటున్నాం. అంటే కారణం దాదాపు 540